శ్రీ గురుభ్యో 37 చెప్పు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ప్రవచన త్రిపథగామిలో 314వ రోజు ప్రవచనం. నిన్నటి రోజుటి కొరకు ఆ చలది అంటే సాలెపురు అంటే శ్రీ ఆ విశ్వకర్మ కొడుకు చేసిన తప్పు తలవించిన శాపం ఫలితం. చూడండి, ఒక్కొక్కసారి ఒక శాపం మనకి వరం అయిపోతుంది, ఒక్కొక్కసారి ఒక వరం మనకి శాపం అయిపోతుంది. ఇప్పుడు ఆ శాపం మూలంగా ఈయన ఏమైపోయింది? శివ దర్శనమే కాదు, శివ సాహిత్యమే లభించింది. ఇది చాలా తక్కువ శ్రమతో. అదే విశ్వకర్మ కొడుకుగా తను శివ సాహిత్యం సంపాదించడానికి చాలా కష్టపడి ఉండవలసి వచ్చేది కోసం. అందుకే శివుడు ఇతన్ని తొందరగా అతని దగ్గరికి తీసుకోవడానికి అతని చేత ఒక తప్పు చేయించి తన దగ్గరికి తీసేసుకున్నాడు. సాలిపురు కాబట్టి ఒక శాపములో ఒక వరము లేదా ఒక అనుగ్రహం, ఒక వరములో ఒక శాపం లేదా ఒక కష్టము దాగి ఉండవచ్చు. మహాత్ములు అందుకే దేనికి తొనకరు బెనకరు. ఇప్పుడు శివుడు చెప్పాడు, ఇది శ్రీకాళహస్తీశ్వరుడే ఒక సాధువు రూపంలో యాదవరాజు. ఇది మొట్టమొదటి మీరు ఉంటే ఒక వేశ్య దగ్గరకు వచ్చాడు. నేను జంగమ, ఆ జంగముడే అక్కడికి వెళ్ళాడు. ఆ కాళహస్తీశ్వర భక్తునికి స్వయంగా ఆయన చెప్తుంది. ఇప్పుడు ఈ కాళము చరిత్ర చెప్తున్నాడు. ఈ కాళము చరిత్ర చెప్పేటప్పుడు కొన్ని పద్యాలు కైలాస వర్ణన చేశారు. కొన్ని పద్యాలు ఏంటంటే వర్ణన ఉంది, వర్ణన ఉంటేనే దాన్ని కావ్యం అని పిలుస్తారు. చక్కటి కైలాస వర్ణన. మొదటి కైలాస వర్ణనలో ఈయన ముక్త పదగ్రస్తంతో చేశాడు. శబ్దాలంకారంలో ముక్త పదగ్రస్తం అని అది ఒక అలంకారం. ముక్త అంటే వదిలివేయబడిన, పదము అంటే మాట, గ్రస్తం తీసుకోండి. ఇది పద్యముల్లో రాయడం కొంచెం కష్టం. మూడు వచనంలో చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళాను. వెళ్ళి బస్సు ఎక్కాను. ఎక్కి ఇలా నువ్వు ఇంతకు పూర్వం ఉన్న సెంటెన్స్ వాక్యములో ఆఖరి పదము వచ్చే వాక్యములో మొదటి పదము అని ముక్త పదగ్రస్తం అంటారు. ఈ యొక్క మంచి ఇది ఆ కైలాస వర్ణన ముక్త పదగ్రస్త అలంకరణతో రాశారు దూర్చెటి వారు. ఆ కైలాసం ఎలా ఉంది అది చెప్పను. శేషపద్యం. గంధర్వ కామిని గానంబు విని, గంధర్వ కామిని గానంబు విని, తలలెత్తి ఆడెడు భుజగేంద్రములు. ఇది మొదటి పాదం. గంధర్వ కామిని గానము విని తలలెత్తి ఆడెడు భుజగన్. గంధర్వులు ఈ గానములకు పెట్టింది పేరు. అంటే ఎప్పుడు చూడండి గంధర్వ గానం అంటారు. అందులో గంధర్వ స్త్రీలు, ఈ కామిని శబ్దము స్త్రీ శబ్దమునకు పైన ఒక ఉన్నతమైనటువంటి మాట. కామిని పామిని ఇవన్నీ పై మాట.
అంటే మోస్ట్ డిగ్నిఫైడ్ వర్డ్స్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే మంచి విలాసవంతమైనటువంటి వాళ్ళు అని చెప్పచ్చు. అంటే ఏదైనా ఒక మంచి కళలో ఆరితేరినటువంటి వారు అని కూడా చెప్పచ్చు. చాలా పైగా ముందరే చెప్పారు గంధర్వులు. కాబట్టి వాళ్ళ గానంలో ఆరితేరిన వారు. ఇప్పుడు శిశుర్ వ్యక్తి పశుర్ వ్యక్తి గానరసం పనితి. కాబట్టి ఈ పాటలకి ఎక్కువగా పాములు ఆకర్షింపబడతాయని మనం ఇది ఉంది. కాబట్టి ఈ గంధర్వుల గానానికి, కామినులు చేసే గానానికి అప్పటి వరకు తలలు వంచుకుని ఉన్నటువంటి భుజగములు అంటే పాముల్లో శ్రేష్టమైన ప్రాణం. వెంటనే తలలు ఎత్తి ఆడటం ప్రాణం. అంటే పడగ విప్పి అప్పటి వరకు ఏవో అటు ఇటు పాకుతున్నటువంటి పాములు ఈ మంచి గానం వినేటప్పటికీ తలలు ఎత్తి ఆడడం ప్రారంభిస్తాయి అటు ఇటు. అది భుజగ ఫణారత్నముల దీదితుల ప్రకాశించు తమస్సమాశ్లిష్ట గుహలు. చూడండి, భుజగేంద్రములు కదా, ఆ భుజగంతో ఈయన స్టార్ట్ చేశారు. ఈ భుజగముల ఫణారత్నములు, ఆ భుజగముల ఫణములు అంటే పడగలు. ఫణి అంటే పాము, ఫణం అంటే పడగ. ఫణ అంటే పాముల యొక్క పడగ. ఆ పాముల యొక్క ఫణ ఆ పడగల మీద రత్నాలు ఉన్నాయి. ఆ ఫణముల మీద ఉన్నటువంటి రత్నముల యొక్క దీదితులు అంటే కాంతులు ఎలా ఉన్నాయంటే అసలు సూర్యకాంతిని మరిపించేంత కాంతివంతంగా. ఆ దీదితుల వల్ల అంటే ఆ కాంతుల వల్ల, ఆ ప్రకాశం వల్ల, ఆ దీదితుల వల్ల సమాశ్లిష్టం. అంటే చీకటి. సమాశ్లిష్టము, అశ్లిష్టము అంటే కూడి ఉంది. అక్కడ కొన్ని గుహలు ఉన్నాయి. కైలాసం అనేది పర్వతం కదా, ఆ పర్వతంలో గుహలు ఉన్నాయి. గుహలో ఏమిటో చీకటిగా ఉంది. కానీ ఈ కాంతి వల్ల అక్కడ ఉన్నటువంటి చీకటి పోయింది. అయితే చీకటి పూర్తిగా పోతుందా? మీరు రాత్రిపూట లైట్ వేయండి, ఎంత ఉంటుంది? కాంతి ప్రసరించినంత వరకే ఆ పక్కది మీకు నీడ వస్తుంది. అదే క్రీనీడ అంటారు. మీరు ఇక్కడ లైట్ వేసారనుకోండి, ఆ లైట్కి ముందర భాగము కొంచెం పక్కలగానే ఉంటుంది, మళ్ళీ వెనకాల ఇదిగా ఉంటుంది కదా. కాబట్టి ఇటు వెనకాల కొంత చీకటిగా ఉంది. చీకటి ఈ కాంతులు, ఈ రత్నముల నుంచి వచ్చేటటువంటి కాంతులతో ఉన్నటువంటి గుహలు ఉన్నాయి అక్కడ, కలిసి ఉన్నటువంటి గుహలు ఉన్నాయి అక్కడ. ఈ కాంతులు ఇది సమాశ్లిష్టం అంటే కలిసిపోయి ఉన్నాయి అక్కడ. తర్వాత గుహల ప్రతిధ్వనులు, ఆ గుహల ప్రతిధ్వనులు ఘుమాయన పార నిర్మలోదకముల నిర్జర రవములు. ఈ కుమకుమ అనేటువంటిది మిమిక్రీ సౌండ్. అది దానికి నిజమైన పదమేం కాదు, అది మిమిక్ సౌండ్. చూడండి, భౌ పదం కాదు అది. అది ఏం చేశారంటే ఆ జంతువు చేసేటువంటి నాదముని వీళ్ళు పదముగా పెట్టేశారు. ఇప్పుడు ఈ తుమ్మెదలు దాన్నే ఘుమాగా ఉన్నాయి. కాబట్టి అది ఒక పదము కాదు. ఈ గుహల్లో ఏం జరిగిందంటే, ఈ భుజగేంద్రములు ఉన్నాయి కదా గుహలు, ఆ గుహల్లో కొంచెం అటు ఇటుగా కొన్ని సెలయేళ్ళు ఉన్నాయి. శల అంటే కిందకి, ఏరు అంటే ప్రవహించేది. ఏరు కిందకి ప్రవహించేటువంటి దాన్ని సెలయేరు అంటే. మామూలుగా అది నది ఇలా ప్రవహిస్తుంది అనుకోండి, సెలయేరు ఎందుకు అవుతుంది? నదో కాలువ. అదే కొండ నుంచి పడుతుంది అనుకోండి, అది సెలయేరు అవుతుంది. శలము అంటే కింద, నిర్జరములు
నిర్జనములైన నిర్జన నిర్గడ నిర్ఘరములు లేదు, నిర్చరము అంటే అలా ఎడతెరిపి లేకుండా నిర్చర సెలయేరు. ఎటువంటి ఆ గుహల్లో మంచి ఇవేవి అవి చెట్ల నుంచి వస్తున్నాయి. ఆ చెట్ల నుంచి వచ్చినతో కొంత మంచి సువాసన ఉంది. సువాసనతో నిండి ఉన్నటువంటి సెలయేళ్ల చప్పుళ్ళు, అక్కడ కొన్ని పువ్వులు ఉన్నాయి. ఆ చెట్ల నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. సువాసన ఉన్నట్టు లక్షణం అంటే దాన్ని ఏది పట్టుకుంటుందో ఆ సువాసన కూడా దానికి అంటుతుంది. మహాత్ములు కానీ దురాత్ములు కానీ ఈ లక్షణం ఉంటుంది. మీరు వాళ్ళని పట్టుకుంటే ఆ లక్షణాలు మీకు వస్తాయి. కాబట్టి సువాసన కానీ దుర్వాసన కానీ మీరు పట్టుకున్న దాన్ని అది అంటుకుంటుంది. నీటికి సహజంగా ఏ వాసన లేకపోయినప్పటికీ సువాసన పూల మించి, సువాసన పళ్ళ మించి, సువాసన తీగల మించి వస్తున్నాయి. కాబట్టి నీటికి కూడా లక్షణం వచ్చేసింది. కాబట్టి ఆ సువాసనలతో కూడినటువంటి సెలయేళ్ళు, ఆ సెలయేళ్ళు పైగా సామాన్యంగా ఏం జరుగుతుందంటే పైనుంచి వచ్చేటువంటి నీరు చప్పుడు పడుతుంది. మామూలుగా ఇలా అసలు నీరు వెళ్తూనే మీకు చప్పుడు వస్తుంది. పైనుంచి పెడితే ఇంకా చప్పుడు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ చప్పుళ్ళు, ఆ గుహల నుంచి పారేటువంటి సెలయేటి గలగలలు తర్వాత నిర్జర తటముల నిర్జర, ఈ నిర్జరములు, ఈ సెలయేళ్ళ యొక్క తటములు అంటే ఒడ్డు. ఆ సెలయేటి ఒడ్డు మీద నిరుపాధిక సమాధి యోగ నిద్రారతులు ఆ కైలాస పర్వతంలో ఈ ఒడ్డు మీద నిరపాధిక అంటే ఎప్పుడు ప్రారంభించారో అది నిరవధికం. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. సమాధి అంటే అలా ఒక రాయిలాగా కూర్చుంటారు వాళ్ళు. ఆ సమాధిలో తదేకనిష్టాగరిష్ఠులై నిరంతర ధ్యాన తత్పరులై నది నిమిలిత అంటే మూసుకున్నటువంటి కళ్ళతో అసలు బయట ప్రపంచంలో జరిగేటువంటి ఏది వాళ్ళకి పట్టట్లా. ఏం పట్టట్లేదు ఇక్కడ? ఆ గంధర్వగానం వినిపించట్లేదు, ఈ పాములు ఆటం కనిపించట్లేదు, ఈ వాసనలు ముక్కుకి ఎక్కట్లా. అక్కడ 3 చెప్పారు. గంధర్వగానం చెవు, ఇవి ఆడటం కన్ను, గుమగుమలు ముక్కు, దీదితులు కాంతి అవి కూడా కన్ను చూడాలి. ఇవి ఏవి వాళ్ళకి అసలు అంటట్లేదు. అంటే వాళ్ళ అంతర్ముఖులు అయిపోయారు. అంతర్ముఖం అంటే ఏమిటి? చెవి బయటికి వినదు, లోపలదే వింటుంది. లోపల ఉన్నటువంటి సోహం, హంసస్య సోహం, సోహం సోహం సోహం, ఈ అంతర్ముఖులు అయిపోయి ఉన్నారు వాళ్ళు. అంతర్ముఖులు అయినప్పుడు ఈ బహిరంగంలో ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళు. అటువంటి ముళ్ళు గుహలు, ఆ గుహలకు గుహలు కొంచెం పగల్లో ఉన్నటువంటి సెలయేళ్ళు, ఆ సెలయేళ్ళ ఒడ్డు మీద మునులు, సమాధి స్థితిలో ఉన్నటువంటి మునులు, మునుల తపములు నిర్వగ్నముగా ఫలింప, అది మునుల తపములు నిర్వగ్నముగా ఫలింప, భక్తి రక్షించుకొని వచ్చు ప్రమద గణము. అది చూడండి, ఈ మునుల యొక్క తపస్సులు, వాటిని రక్షించేటువంటి అక్కడ ప్రమదగణాలు అంటే శివానుచరు వచ్చాడయ్యా. శివానుచరు అంటే శివుణ్ణి అనుసరించి ఎంతసేపు పట్టింది?
అదే మరి 6 స్టార్ట్ చేశారు. మునుల తపములు అది మునుల తప్ప మమ్మలు నిర్విఘ్నముగా ఫలింప భక్తి అదే ఆ తప్ప రక్షించుకొనవచ్చు ప్రమద గణము. ఆ వాళ్ళ భక్తిని రక్షించేటువంటి వాళ్ళు నిర్విఘ్నంగా కొనసాగాలి. ఇప్పుడు తపస్సులు పాడు చేసే వాళ్ళు కూడా మంది ఉంటారు కదా, ఈ రాక్షసులు గాని వీళ్ళు వీళ్ళ జోలికి రాకుండా వాళ్ళని రక్షించుకునేటువంటి ప్రమద గణములు అంటే శివానుచరులు. అది తర్వాత ప్రమదగణ భామినీయుత పార్వతీ విలాసములు. ఈ ప్రమదులు వీళ్ళు రక్షిస్తారు. మరి ఈ ప్రమదుల యొక్క భార్యలు ఏం చేస్తున్నారు? ఆ కైలాస మహారాణి అయినటువంటి మహాకైలాస నిలయ అయినటువంటి ఆ తల్లి ఉంది కదా, ఎవరు? అమ్మవారు పార్వతీదేవి. ఆ పార్వతీదేవితో వాళ్ళు విహరిస్తారు. లేదా అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాల్లో కానీ, ఆ వనాల్లో కానీ, ఆ పర్వత స్థానువుల్లో కానీ వాళ్ళతో విహరిస్తున్నటువంటి పార్వతీదేవితో కలిసినటువంటి పర్వతం విలాసములు కలిగి కైలాస నగము. కైలాస పర్వతాన్ని స్వయంగా శివుడు వర్ణించాడు. మీ ఇంట్లో ఎక్కడెక్కడ ఏముందో మీకంటే బాగా చెప్పగలిగిన వాడు ఎవరుగా. అందుకని ఇంత చక్కగా ఎందుకు ఆయన వర్ణించగలిగిన ఆయన ఉన్న ప్రదేశం కాబట్టి. ఇంకోటి ఏంది అనుకోండి, మనం చూసింది కొంత చూస్తాం కాబట్టి అక్కడ అసలు ఏమేమి ఉన్నాయని స్వయంగా ఆయన నివాస స్థానమే కాబట్టి వాటికొస్తే మొత్తం ప్రపంచం ఆయన నివాస స్థానం, అది వేరే విషయం. కైలాసం చక్కగా వర్ణించాడు శివుడు. అది తర్వాత చంపకమాల పణిపతిహార భావభవ భస్మ పణిపతిహారము. పణిపతి అంటే పణిపతిహారం. పణిపతి అంటే పాము, అది యొక్క హారం అంటే ముత్యాల హారాలు అన్ని తెలుపుతున్నారు. తెల్ల వస్తువులు చెప్తున్నారు ఇక్కడ. ఇది పోతన గారి కనుక భాగవతంలో తెల్లగా ఉంటాడు కదా శివుడు, అలాగే సరస్వతి తెల్లగా ఉంటుంది. అందుకని ఆయన తెలిసిన మొత్తం తెలుగుని తీసుకొచ్చారు. శారద నీరద ఇందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార కేన రజితాచల కాశ ఫణీష కుందబందార సితతామర సామర సుధాపయోధి సితతామర సామర వాహిని సుభాక. అలాగే ఇక్కడ ఏం చెప్తారంటే ఫణిపతిహారము అంటే ముత్యాలు 2. భస్మము భావుణ్ణి అంటే ఈయన మన్మధుడు యొక్క భావాలను భస్మం చేసి పారేసాడు. ఎవరైనా భస్మం చేస్తే మిగిలిది ఉండండి బూడిద ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అయితే అందులో మన్మధుడి భస్మం అని చెప్పారు. ఆ మాట కలిస్తే ఎవరి భస్మం అయినా ఎవరిచ్చి తా భస్మం అయినా తెల్లగానే ఉంటారు. తర్వాత సుధాకరుడు అంటే చంద్రుడిని అలంకరించుకున్నటువంటి శివుడు. అలికేక్షణ ధవళ ప్రభా కలిత భూషితాలికేక్షణ ధవళ ప్రభా కలిత సానుచర. చూడండి, ఆ సుధాకరుని భూషితముగా చెప్పుకున్నటువంటి అలికేక్షణ అంటే లలాటమునందు కలిగినటువంటి లోచనము అంటే కన్ను. అలికేక్షణ తెల్లగా ఉన్నాడు శివుడు. ఆ శివుడు పైన చంద్రుడు ఆయన తెల్లగా ఉన్నాడు. చంద్రుడు తెల్లగా ఉన్నాడు, ఈ శివుడు ఆయన అందరూ తెల్లగా ఉన్నాడు. ఇది ఒకటి కన్ను. ఈ కన్ను మూసేస్తుంది. మొత్తం అంతా తెరిస్తే ఎర్రగా ఉంటుంది, మామూలుగా అయితే తెల్లగానే ఉంటుంది. ధవళములు అంటే ఆ తెల్లని కాంతులతో, ప్రభలు అంటే కాంతులతో నిండి ఉన్నటువంటి సానువులు అంటే పర్వత సానువులు కలిగిల్లో తిరుగుతున్నారు. ఏమిటి? ఎవరు తిరుగుతున్నారు? ఒక ఆయన తిరుగుతున్నారు, వృషభాది. అక్కడ వృషభాదిపుడు
అంటే ఒక నంది తిరుగుతుంది. అసలు నందిని పోల్చుకోవడం కష్టంగా ఉంది. ఎందుకు పోల్చుకోవడం కష్టంగా ఉందా? నందిని పోల్చుకోవచ్చు కదా అంటే నది కూడా తెల్లగా ఉంటుంది. ఆ తెల్లదనంలో ఈ తెల్లదనం కలిసిపోయింది. ఏ తెల్లదనంలో మన్మధుడు బూసి, ఆ బూది ఇంకా అక్కడే ఉంది. శివుడు బూది పెట్టుకున్నాడు, ఆయన తెల్లగా ఉంటాడు. ఆయన తలపైనట్టు కొండగా తెల్లగా ఉంది. తర్వాత ఈ ముత్యాల హారాలు తెల్లగా ఉంది. అది ఎలాగో రజితాచలం, వెండికొండ, మంచుకొండ తెల్లగా ఉంది. అక్కడ ఈయన ఉన్నాడు, ఎవరు? నంది. ఈయన తెల్లగా ఉన్నాడు. ఇది నంది అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, నంది వృషభాదిపు ఖణిళ్లను రంకె గల్లు అని ఒక రంకె వేస్తుంది. రంకె వేయడం అంటే ఒక అరుపు. ఓ అరుస్తుంది, దాన్ని రంకె అంటే. అప్పుడు ఇది చెద్దురా, ఇది వృషభాధిపుడినా, ఇది నందీశ్వరుడు అని అర్థమవుతుంది. లేకపోతే ఆ తెలుగులో తెలుగు వెళ్ళిపోయింది. ఖనిళ్ళని రంకె వేయ, అలా రంకె వేస్తే ఎరుగను సమకూడదు. అలా ఆయన రంకేయకపోతే కూడా ఏదో తెల్ల వస్తువు, ఏదో తెల్లరాయి అక్కడ ఉంది అనుకుని మనం వెళ్ళిపోతాం. ఆయన కదలకుండా కూర్చున్నాను అనుకోండి, శివాలయంలో కూర్చొని ఏదో తెల్లరాయి కూర్చున్నారని ఆయన ఉనికిని ఆయన చాటు అంటే ఆయన రంకేయాల్సింది. ఆయనకి బాగా అవగారు పర్వాలి. అప్పుడు ఈయన వృషభాధిపుడు అని తెలుస్తుంది. అన్నగము అంటే ఆ ప్లస్ నగం అగను. అగణితము అంటే లెక్క పెట్టలేనంత రుచి అంటే కాంతి, రుచి ప్రసారము, జగత్రయ గాహకమై, జగత్రయం అంటే 3 జగములు దాన్ని గ్రహించే విధంగా ఉంది. ఆ కైలాసము నుంచి వచ్చేటువంటి కాంతి 3 జగముల్ని నిండిపోతుంది. అంత నిండిపోతుందంటే అక్కడ అంతా తెల్ల కాంతులతో ఉంది, తెల్లగా. అది తర్వాత చంపకం. ఇది చెప్పేసి ఆపేద్దాం, ఎందుకంటే టైం 8:37 దాటిపోయింది. మనం 8:37కి ఆపేయాలి, ఎందుకంటే తర్వాత నాకు వేదం క్లాసు. ఫలములగాచు అద్రిసుత, ఫలములగాచు అంటే అక్కడ ఉన్నటువంటి ఫలములు అంటే కొంచెం పళ్ళం కోసేటువంటి అద్రిసుత, కొండల రాజు కూతురు పార్వతీదేవి. పాణి సుఖం, ఆవిడ చేతిలో ఒక చిలుకుంది. ఆ చిలుక ఈవిడ చేతి మీద, ముంచేతి మీద ఒక చిలుకు, చేతిలో పండు. కాచు చాలా విచిత్రంగా ఉంది. మళ్ళీ చెప్పండి. ఫలముల్ని ఈవిడ చేతులు, అక్కడ ఉన్నటువంటి ఫలముల్ని ఈవిడ చేతిలో ఉన్నటువంటి ఒక చిలుకుందిగా అది రక్షిస్తూ ఉంటుంది. అంటే ఇవేవి ఎవరెవరు ఏమేమి రక్షిస్తున్నారో చెప్తున్నాను నేను. ఫలముల కాచు ఈ అక్కడ ఉన్నటువంటి కైలాసములో ఉన్నటువంటి పళ్ళని ఈ పార్వతీదేవి ముంచేతి మీద ఉన్నటువంటి చిలుక ఇంకే చిలుకలు వాళ్ళకన్నా అవి పాడవకుండా వాటిని రక్షిస్తూ ఉంటుంది ఈవిడ. ఇంకో వాళ్ళు ఎవరంటే వృషభుడు, శాద్వలం అంటే గడ్డి. అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు ఏ జంతువులు వచ్చి తొక్కకుండా తినకుండా పవిత్రంగా ఉండేటట్టు చూస్తూ వృషభం ఒక కన్ను వేసి చూస్తూ ఉంటుంది, అంటే నందీశ్వరుడు. 3 కాచు దంతిముఖ వాహనం అక్షత. అక్కడ పూజ చేసుకోవడానికి కొన్ని అక్షతలు పెట్టారు. ఏమన్నా చిన్న చిన్న వచ్చి అంటే దంతిముఖుడు అంటే వినాయకుడు. ఆ దంతిముఖుడు వినాహనం అనేది ఎలుక. ఆ ఎలుక ఏం చేస్తుంటుందంటే అక్కడ ఉన్నటువంటి అక్షతల్ని కాపాడుతుంది, అది తినదు. ఇంకేమైనా వచ్చి దాన్ని పాడు చేయకుండా అది కాపాడుతుంది అక్షతలు.
కాచు కుల ఇలువేల్పు వాజి కాచు కుల ఇలవేల్పు వాజి మదిన్ కోరక మదిన్ కాచి ఇలవేలు ఇంకేం చేస్తారంటే ఇంకోళ్ళు కాలుస్తారు ఏంటది కుల ఇలవేల్పు జోగుల అంటే జాతి వారు జోగుల జాతి వారి అంటే వాళ్ళక్కడ జంతువులు. ఇప్పుడు ఈ జోగుల జాతి వారు అన్నారు, ఆ జోగుల జాతి వారి కులవేల్పు కాస్తుంది. ఏమిటంటే అది ఏం కాస్తారు ఆవిడ? వేల్పు వాజి. వాజి అంటే గుర్రం. వాజి అంటే గుర్రం. ఈ జోగుల వేల్పు వారి ఇలా వేల్పు గుర్రం. ఆ గుర్రం ఏం కాస్తుందంటే బోనము కాచు కుల ఇలువేల్పు వాజి మదిన్ కోర. అక్కడ ఏం చేస్తుందంటే గుర్రము కాపాడుతోంది. గుర్రము దేన్ని కాపాడుతుంది? జోగుల వారి గుర్రము అక్కడ ఉన్నటువంటి మిగతా ఏ వస్తువులు పాడైపోకుండా కాచు కులవేల్పు వాజిమది గుర్రం కాపాడుతూ ఉంటుంది. తర్వాత బోనము భక్తులు ఈశ్వరుని కొలిచిన తాకన్ కుదర కూట. అక్కడ ఎలా ఉందంటే అక్కడ బోనం, అక్కడ ఈశ్వరుని కొలిచి కొంత బోనం పెట్టారు. అది కాకుండా ఈ ఇలవేల్పు వాళ్ళకి వాజి అంటే శ్వానం కుక్క అది కాపాడుతుంది. అది ఎవరు దాన్ని ముట్టుకోకుండా లేదు. ఈయన భైరవుడి వాహనం, భైరవుడు ఆయన ఎక్కడ ముట్టుకోకుండా అది కేవలం శివ. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే శివుడు మాత్రమే అనుభవించదగినవి. ఆ శివ పార్వతులు మాత్రమే తిరగాలి, ఇంకేమీ రాకుండా వీళ్ళు కాపాడుతుంది. గళత్ అంటే నడుస్తుంది. అక్కడ ఆ హిమవత్ పర్వత ప్రాంతములు ఆ సెలయేళ్ల మీద ఉన్నటువంటి వాటిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కాపాడుతుంది. ఇంకా అసలు కాలం చరిత్ర కాలేదు, ఇంకా కైలాస పర్వత వర్ణంలోనే ఉన్నాం. మహాదేవ స్వస్తి. రేపు మళ్ళీ మనం కలుసుకుందాం 8 గంటల 1 నిమిషాలు. అయితే రేపు కొంచెం ఆలస్యం కావచ్చు, 8 గంటల 1 నిమిషాలు మీరు రండి. ఎందుకంటే ప్రతి శుక్రవారం మన దగ్గర ఇది ఉంటుంది. తర్వాత శనివారం నాడు ఉండదు. ఎందుకు ఉండదంటే మనము ప్రతి ఏకాదశి శనివారం ఉంటుంది, ఆదివారం ఏకాదశి అవడం మూలంగా ప్రతి ఆదివారం మనం యామపారాయణ చేస్తున్నాం. కాబట్టి శనివారం కూడా ఉంటుంది. ఆదివారం మాత్రం 6 to 9 విష్ణు సహస్రనామ పారాయణ.